హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం మన ఫస్ట్ చాప్టర్ నెంబర్ అండ్ న్యూమెరికల్ సిస్టమ్ అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ స్టార్ట్ చేయాలంటే వీ నీడ్ టు నో సమ్ బేసిక్స్. ఏంటవి అని అంటే, సో ఇక్కడ చూడండి, మన చాప్టర్ నేమ్ ఏంటి? నెంబర్ అండ్ న్యూమరికల్ సిస్టమ్. మరి నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా మనం. ఎస్, నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవడానికంటే ముందు డిజిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనకి 0 to 9 వరకు, అంటే 0, 1, 2, 3, 4, 9 ఉన్నాయి కదా, వీటిని డిజిట్స్ అంటారండి. ఓకేనా? ఎస్, 0 to 9 వరకు ఉన్న వాటిని ఏమంటాము? డిజిట్స్ అంటాము. మరి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 10 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఎస్. ఈ డిజిట్స్ని అంటే చూడండి, 0 డిజిట్, 1 డిజిట్, 2 డిజిట్, 3 డిజిట్, 4 డిజిట్, 5 డిజిట్, 6 డిజిట్, 7 డిజిట్, 8 డిజిట్, 9 డిజిట్. ఎస్, ఇప్పుడు వీటి కాంబినేషన్లో గనక మనకి ఏదైనా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 79 ఉంది. మరి 79ని ఏమనాలి? డిజిట్ అనాలా? లేదండి. ఇక్కడ ఏమైంది? 7 అనే ఒక డిజిట్ అండ్ 9 అనే ఒక డిజిట్ కాంబినేషన్లో ఉన్నాయి. సో కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఏమంటారంటే నెంబర్ అని అంటారు. ఎస్, కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఏమంటారు? నెంబర్ అని అంటారు. సో ఇప్పుడు 79 ఏంటి అని అంటే ఏం చెప్పాలి? ఇట్ ఈజ్ ఏ నెంబర్. ఇట్ ఈజ్ ఏ నెంబర్. ఓకేనా? 109 దీన్ని ఏమనాలి? ఇట్ ఈజ్ ఏ నెంబర్. 1247, వాట్ ఈస్ దిస్? ఇట్ ఈజ్ ఏ నెంబర్. ఓకే, సో ఇదేంటి? నెంబర్. 3 అంటే ఏంటి? డిజిట్. ఇందులో 1247 అనే నెంబర్లో మళ్ళీ విడివిడిగా 1 ఒక డిజిట్, 2 ఒక డిజిట్, 4 ఒక డిజిట్, 7 ఒక డిజిట్. ఓకే, ఈ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ డిజిట్స్ని ఏమంటారు? నెంబర్ అని అంటారు. అంటే డిజిట్కి నెంబర్కి డిఫరెన్స్ అర్థమైందా? ఎస్. నెక్స్ట్, మరి నెంబర్స్ బేసికల్లీ ఎన్ని టైప్స్ ఉన్నాయి అని అంటే, సో నెంబర్స్ని చాలా రకాలుగా విడదీయొచ్చండి. సో ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ప్రైమ్ నెంబరు, కాంపోజిట్ నెంబరు. లేదు, అవి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, రియల్ నెంబర్స్, ఇలా చాలా కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు.